బస్ స్టాండ్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినావా అని ఒక మాట చెప్తే ఆయన పంపేదాన్ని కదా. ఏమున్నది బిడ్డ ఇక్కడనే బస్ స్టాండ్ నడుచుకుంటూ వచ్చిన మెల్లమెల్లగా. అసలు నీకు నడుము నొప్పి కాదే అమ్మా, నడుము నొప్పి లేదా నడుచుకుంటూ వస్తే మందులు వేసుకుంటున్నావు టైంకి, ఇప్పుడు తగ్గిందా? టాబ్లెట్లు అయితే వేసుకుంటానా బిడ్డ, గట్లనే ఉన్నది నడుము నొప్పి. సరే తీయమ్మా, ఏమైనా తినొచ్చినావా? ఎక్కడ బిడ్డ పొద్దుగాలు లేచి ఇక బస్ ఎక్కి వచ్చిన సాదాగి. సరే తీయమ్మా, ఇంట్లో ఏమైనా టిఫిన్ ఉండొచ్చు, తిందుదా. బిడ్డ ఆ రంధ్రాలు ఇట్లా మంచిగా దొక్కినావా? గన్ను బాగా వేసినావా? అన్ని దొక్కినా నాన్న, కాపుదా కింద మడికానే ఎండ్రికలు అంతా రంధ్రాలు చేస్తాను. ఏం ఉపాయం చేద్దామా దానికి? ఇప్పుడు ఎట్లా సెకండ్ రోజు వెళ్తాం కదా బిడ్డ, అది చల్లినప్పుడు ఆ సిమికులు తెచ్చారు రంధ్రాలు అయితే అవే చచ్చిపోతాయి. సరే నాన్న, మనం నాటేసే ముందే గడ్డి మంది చల్లంగానే మళ్ళీ గడ్డి పడ్డదే, మరి ఏం చేద్దామే? చేసేది ఉన్నది బిడ్డ, ఇక రేపు 4 కూరలు తీసుకురావాలి, కలిపియాలి. అదిగా నాన్న, నాటేసే ముందు గడ్డి మంది చల్లాం, అదొక ఖర్చు. ఇప్పుడు మన కూలను పెట్టి కలిపితే ఇదొక ఖర్చు, డబల్ ఖర్చు అవుతుంది మొత్తం. అదే వ్యవసాయం అంటే అట్లుంటుంది బిడ్డ, ఇక తప్పదు అది. ఇక ఏమండి, మా అమ్మ వచ్చింది కదా, ఇంత మటన్ తీసుకురాపోండి, ఇంట్లో కూర వండుతా. మటనా? ఇవాళ మటన్ ఎక్కడ దొరుకుతుంది? రేపంటే ఆదివారం కాబట్టి దొరుకుతుంది, రేపు తీసుకొస్తలే. మన ఊరు నుండి సిటీకి ఎంత దూరం అండి? జస్ట్ 10 కిలోమీటర్సే కదా, సిటీలో దొరుకుతాయి, పోయి అయిపోండి. ఓ సిటీలా ఆ మటన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏం కోస్తారో మనకి ఏమైనా తెలుసా అని? అదే రేపు అనుకో, మన ఊళ్ళో మన ముందే తీసుకొస్తారు, మన ముందే కోస్తారు, రేపు తీసుకొస్తలే. నాకు తెలుసా అండి, ఇప్పుడు మీరు ఎందుకు వెళ్ళని అంటున్నారు? ఇప్పుడు మటన్ తీసుకొస్తే 900-1000 రూపాయలు అవుతుంది కదా, పైసలు మీ దగ్గర లేవు, అందుకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. డబ్బుల గురించి తీయకకిలా, రేపు ఆదివారం ఎలాగో మటన్ వండుకునేదే కదా, ఈ ఒక్క పూట మందం ఎక్స్ వండరాదు? ఏంటి ఎక్స్ వండాలా? మా అమ్మ రాక వస్తే కోడిగుడ్లు పెట్టాలా? పోయి చికెన్ తీసుకురాపో 2 కిలోలు. ఇవాళ నైట్ చికెన్ తిని రేపు తెల్లారి మటన్ తినడం ఎందుకే? ఈ ఒక్క పూట మందం ఎక్స్ వండరాదు? మీ అమ్మతో పాటు అందరం అదే తింటాం కదా. అదేనండి, మీరు మాట్లాడే మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది, మీ దగ్గర చికెన్ మటన్ తేవడానికి డబ్బులు లేవు, ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయి, వండుకొని తినమంటాను. ఇప్పుడు నీ చికెన్ కావాలి అంతే కదా, తీసుకొస్తలే, లోపల పో. హలో తమ్ముడు. అన్నయ్య, ఇంటికి అత్తమ్మ వచ్చింది, చికెన్ ఇట్లా తీసుకొద్దాం అనుకుంటున్నా, కొంచెం ఆ చికెన్ షాప్ అని చెప్తావా? సరే తమ్ముడు, నేను ఫోన్ చేసి చెప్తా. రేపు ఎట్లా ఆదివారం కదా, ఆ మటన్ కూడా చెప్పు, మరి నేను పైసలు పంపిస్తా మరి. సరే అన్న. సరే రా, నేను ఫోన్ పే చేస్తాను, తొందరగా తీసుకురాపా మరి. నానా, అత్తమ్మ ఇంటికి వచ్చిందంటే తమ్ముడు ఫోన్ చేసి చెప్పిండు. అవునా రా? అరే అక్కడక చాలా రోజులు అవుతుంది కదా, తమ్ముని ఫోన్ చేసి ఇంత చికెన్ అన్న మటన్ తీసుకురామని చెప్పు. అరే నాన్న, తమ్ముడు ఫోన్ చేసిన అందుకే నాన్న, ఇప్పుడు సాయంత్రానికి అయితే చికెన్ తెమ్మని చెప్పిన, రేపు పొద్దున మటన్ తెత్తు తీరా కూడా చెప్పిండే. అదే కటికైనా మటన్ కొంచెం తేడా కొడుతుందట్రా, తమ్ముని దగ్గర నుండి కొట్టించుకురామని చెప్పు. తమ్ముడు గివన్ ఏం తెలుస్తుంది నాన్న, రేపు పొద్దున నేనే పోయి దగ్గర మటన్ కొట్టించుకొస్తుంది. పని చేయి బిడ్డ.